ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? నేను ఎంత కష్టపడినా ఎవరు నన్ను గుర్తించడం లేదు. అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు. బహుశా నాలోనే ఏదో లోపం ఉందేమో. ఒక నిమిషం ఆగండి. మీలో లోపం లేకపోవచ్చు. నువ్వు ఉన్న చోటే నీ విలువను గుర్తించలేకపోతుండొచ్చు. ఈ చిన్న కథ మీలో ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకరోజు ఒక యువకుడు బాధతో తన తండ్రి దగ్గరికి వెళతాడు. నాన్న, నేను అందరికీ మంచి చేస్తున్నాను, కష్టపడి పని చేస్తున్నాను, ఎవరిని బాధ పెట్టడం లేదు. అయినా ఎవరు నన్ను గౌరవించడం లేదు, నా మాటకు విలువ ఇవ్వడం లేదు. నిజంగా నా జీవితానికి విలువ ఉందా? ఆ తండ్రి వెంటనే సమాధానం చెప్పలేదు. ఇంట్లో ఉన్న ఒక చిన్న పెట్టె తీసి అందులోంచి మెరిసే ఒక రాయిని బయటకి తీశాడు. ఇది తీసుకొని మార్కెట్కి వెళ్ళు, అమ్మకు, కానీ ఎంత ఇస్తారో మాత్రమే అడిగిరా. యువకుడు మొదట కూరగాయల దుకాణానికి వెళ్ళాడు. ఆ వ్యాపారి రాయిని చేతిలో తిప్పి చూసి, బాగానే ఉంది, 500 రూపాయలు ఇస్తాను అన్నాడు. యువకుడు ఆశ్చర్యపోయాడు. తరువాత ఒక బంగారు వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. అతడు దానిని తీక్షణంగా చూసి, ఇది సాధారణ రాయి కాదు, 1,00,000 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. యువకుడికి ఇంకా అర్థం కాలేదు. చివరగా ఒక ప్రసిద్ధ వజ్రాల నిపుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఆ రాయిని చూసిన వెంటనే షాక్ అయ్యాడు. అతనికి చేతులు వణికాయి. ఇది ఎక్కడ దొరికింది? ఇలాంటి వజ్రం నేను నా జీవితంలో చాలా అరుదుగా చూశాను. దీని విలువను డబ్బుతో కొలవడం అసాధ్యం అని అన్నాడు అతడు. యువకుడు ఇంటికి వచ్చి జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాన్న, వజ్రం ఒకటే, కానీ చూసిన వారి అవగాహన బట్టి దాని ధర మారింది. కూరగాయల వ్యాపారికి అది సాధారణ రాయి, బంగారు వ్యాపారికి అది విలువైన వస్తువు, వజ్రాల నిపుణుడికి అది అమూల్యమైన సంపద. మారింది వజ్రం కాదు, దాన్ని చూసిన మనిషి చూపు. నీ జీవితంలో కూడా ఇదే నిజం. నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తి నీ విలువను కూడా గుర్తించలేడు. అందుకే ఎప్పుడు అందరి ప్రశంసల కోసం జీవించకు. నిన్ను తక్కువ చేసే చోట సంవత్సరాలు గడిపినా నీ విలువ బయటపడదు. కానీ నీ ప్రతిభను గుర్తించే ఒక సరైన చోటు నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ రోజు నుంచి ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నీ విలువను ఇతరుల అభిప్రాయాలతో కొలవకు. ఎందుకంటే ఒక చేపను చెట్టు ఎక్కమంటే అది జీవితాంతం తనను తాను పనికిరానిదిగా భావిస్తుంది. అలాగే తప్పు చోట నీ విలువను వెతికితే ఎప్పటికీ నీవు నీ గొప్పతనాన్ని గుర్తించలేవు. నీ విలువ తగ్గలేదు, నిన్ను గుర్తించే వ్యక్తులు ఇంకా నీ జీవితంలోకి రాలేదు. కాబట్టి నీ మీద నమ్మకం కోల్పోకు, నీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండు. ఒకరోజు ప్రపంచమే నీ విలువను గుర్తిస్తుంది. ఈ కథ మీలో ఒక్క ఆలోచన అయినా మార్చి ఉంటే ఈ వీడియోను ప్రస్తుతం తన విలువను తక్కువగా భావిస్తున్న ఒక వ్యక్తికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే కథలు, లోతైన ఆలోచనలు మరియు శక్తివంతమైన పాఠాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.